నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్త్రీలను ఉన్నత స్థాయికి చేర్చేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తున్నామన్న సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో 3 మహిళా మంత్రులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని ప్రశంస. వైసీపీ హయాంలో తిరుమలలో భగవద్గీత పుస్తకాల పేరుతో భారీ అవినీతి జరిగింది. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ ఆరోపణలు. తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పారన్న సజ్జల. తమ హయాంలో తిరుమలలో క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్ ను ఏర్పాటు చేశామని వెల్లడి. కూటమి నేతలు సూపర్ స్కామ్లకు పాల్పడుతున్నారన్న వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. తిరుమల పవిత్రతను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని మండిపాటు. కష్టానికి, ప్రేమకు, సహనానికి స్త్రీలు ప్రతిరూపమని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. స్త్రీలను పూజించే చోట సంతోషానికి, సంపదకు లోటుండదని పేర్కొన్నారు. స్త్రీలను ఉన్నత స్థాయికి చేర్చేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తున్నామని తెలియజేశారు. ఏపీలో 3 మహిళా మంత్రులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. రాజధాని అమరావతిలో రాష్ట్ర స్థాయి మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు, మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. చంద్రబాబు సమక్షంలో 36 ఎంఓయూలపై సంతకాలు చేశారు. డ్వాక్రా ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ కల్పనకు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన స్వయం బ్రాండ్ పేరు, లోగో ఆవిష్కరించారు. ఈరోజు మనందరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా నా తెలుగింటి ఆడబిడ్డలకు మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. ఇంకొక పక్కన భారతదేశంలో, ప్రపంచంలో ఉండే మహిళలందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్క మనం ఒకసారి ఆలోచిస్తే, సృష్టికి మూలం మీరే. కష్టానికి, ప్రేమకు, సహనానికి, త్యాగానికి ప్రతిరూపం కూడా మీరు. స్త్రీలను ఎక్కడైతే ప్రేమిస్తారో, ఎక్కడైతే పూజిస్తారో అక్కడ సంపదలకు, సంతోషానికి లోటు ఉండదు. నేను ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రిగానే కాదు, ఒక వ్యక్తిగా ఎప్పుడూ నేను నా ఆడబిడ్డలను అభిమానిస్తాను, పైకి తేవడానికి సర్వశక్తులు ఉపయోగిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. 1911లో ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవాన్ని ఆ రోజు ప్రారంభించడం. అక్కడి నుంచి మీరు చూస్తే ప్రతి సంవత్సరం మార్చి 8వ తారీఖున ప్రపంచంలో ఉండే మహిళలందరూ కూడా కలిసి ఏం చేయాలని ఆలోచించే సందర్భం. ఈ సంవత్సరం మీరు చూస్తే కొత్త థీమ్ తీసుకొచ్చారు, రైట్స్, జస్టిస్, యాక్షన్. అంటే మహిళా హక్కుల్ని కాపాడడం, చట్టపరంగా న్యాయం చేయడం, మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి ఏమేం మార్గాలు ఉన్నాయో అవన్నీ అవలంబించడం. నేను గర్వపడుతున్న, ఇప్పుడే మీరు మహిళలు చూశారు, 3 మహిళా మంత్రులు ఉన్నారు, సమర్థవంతంగా పనిచేస్తున్నారు. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకో పక్కన చూస్తే మన దేశ అధ్యక్షురాలు ఒక మహిళ, ఒక గిరిజన మహిళ, అత్యున్నతమైన స్థానంలో ఈరోజు మహిళ ఉందంటే ఆవిడ ఒక స్ఫూర్తిదాయకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ మన ఆడబిడ్డని. ఇంటిని సమర్థవంతంగా మీరే నిర్వహిస్తారు. మగవాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వస్తే మీరు మాత్రం ఎంత డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని దేనికి ఖర్చు పెట్టాలనో సమర్థవంతంగా ఖర్చు పెట్టే నిజమైన ఫైనాన్స్ మినిస్టర్లు మా ఆడబిడ్డలే అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. బడ్జెట్ అంటే బడ్జెట్కు మీరు మారు పేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి మీరు ముందుకు పోయే ఈ సందర్భంలో
దేశంలో కూడా చూస్తే నిర్మలా సీతారామన్ గారు దేశంలోనే ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. మగవాళ్ళ కంటే సమర్థవంతంగా బడ్జెట్ని ప్రవేశపెట్టారు. సమర్థవంతంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకొక పక్కన రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా మహిళా జస్టిస్ వస్తున్నారు, సీజేగా వస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో న్యాయాన్ని ఇవ్వడానికి హైకోర్టులో సీజే కూడా మీలాంటి మహిళే. ఇది శుభ సందర్భం అని మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. నేనెప్పుడు మీ పక్షమే, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా. ఈరోజు ఎన్డీఏ ఉంది. నేను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మేమందరం కూడా మహిళల అభ్యున్నతి కోసమే పనిచేస్తున్నాం. భగవద్గీత పుస్తకాల పేరుతో భూమన కరుణాకర్ రెడ్డి స్వామివారి సొమ్ము దోపిడీ చేశారని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో తిరుమలలో భగవద్గీత పుస్తకాల పేరుతో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. టీటీడీ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ అని అన్నారు. హిందూ సమాజానికి జగన్, భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. భగవద్గీత అంటే ఏంటంటే మనం ఎంతో పవిత్రంగా భావించే గ్రంథం ఏమన్నా ఉందంటే అది భగవద్గీత. ఎందుకంటే భగవద్గీత పట్టుకొని మన కోర్టులలో కూడా మనకి భగవద్గీత మీద ప్రమాణం చేసిన తర్వాతే సాక్షుల్ని విచారించడం జరుగుతుంది. అంటే భగవద్గీత పట్టుకున్న తర్వాత ఒకసారి భగవద్గీత మీద ప్రమాణం చేసిన తర్వాత మన ఆలోచన విధానం అంతా కూడా నీతి న్యాయం మీదే ఆలోచించాలి. సాక్ష్యం చెప్పేవాడు కూడా చూసిందే చెప్పాలి. దీంట్లో మోసాలు పూరితమైన ఆలోచనలతో చెప్పకూడదు. అది భగవద్గీతకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్, ప్రాశస్యం. దానిని ఎంతో గౌరవంగా మనం భావిస్తాం. కానీ కరుణాకర్ రెడ్డి గారికి ఏదన్నా లెక్కలేదు. ఎందుకంటే భగవద్గీతను పట్టుకుని కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడతాడు. ఎందుకంటే ఇందాకే చూశాను, భగవద్గీతలోని సారాన్ని ఆయన బిఆర్ నాయుడు గారికి ఈయన మనసులో ఉన్న సారాన్ని ఆయన మీద పెట్టి చెప్పుకుంటున్నాడు. భగవద్గీతలో ఆయనకి 2-3 రకాల సారాలు కనపడ్డాయి అంటాడు. భగవద్గీతలో ఏ సారాలు కనపడవండి, ఒకటే సారం ఉంటుంది. అది మంచి, ఏ విధంగా చెడుని జయించింది, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చెయ్యాలి అని చెప్పిందే భగవద్గీత. ఆ భగవద్గీత ఆ రోజున శ్రీకృష్ణుడు చెప్పినప్పటి నుంచి, అర్జునుడికి చెప్పినప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా ఈ సమాజంలో జరిగే ప్రతి ఒక్కటి కూడా ఆ భగవద్గీత మీదే నడుస్తూ ఉంటాయి. ఇది అందరూ తెలుసుకోవాలి. ఇక కరుణాకర్ రెడ్డి గారికి ఏదైనా పట్టుకొని ఏదైనా మాట్లాడే ఒక అర్హత ఆయనే చేసుకుంటాడు. మాట్లాడేటప్పుడు చాలా మేధావిలాగా కూర్చుంటాడు. ఏదో తెలుగులో ఆయనే పండితుడు లెక్క మాట్లాడతాడు. రండి ఒకసారి కూర్చోండి, మాట్లాడండి, మీ బతుకు తీద్దాం, నిజాలు మాట్లాడండి. భగవద్గీత పట్టుకుని కూడా అబద్ధాలు చెప్పగలిగిన సమర్థత ఉంది. ఎందుకంటే ఇప్పుడే చూసాం, బిఎన్ఎస్ అంటే భారత న్యాయస్మృతి ప్రకారం 227, 229 కింద 3 నుంచి 7 ఏళ్ళు మీకు శిక్ష వేయాలి. ఎందుకంటే భగవద్గీత పట్టుకుని న్యాయం మాట్లాడాలి, ధర్మం చెప్పాలి. మీ నోటి నుంచి ఒక్కటన్నా ధర్మం న్యాయం వచ్చిందా అని మీ ద్వారా నేను అడుగుతున్నా. మీరు చెప్పేవన్నీ అబద్ధాలే. దానిలో పోతే ఈ ఫోటోలో ఉన్నది ఎవరండి? ఎవరు? నీ కూతురు కాదా? నీ అల్లుడెవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తమ్ముడు రవీంద్రనాథ్ రెడ్డి కొడుకు కాదా? మీరు మెదక్లో ఈ పెళ్లి చేయలేదా? చెప్పండి. నేను మెదక్లో ఈ పెళ్లి చేయలేదు. నేను తిరుపతిలో తెలుగు హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేశానని మీరు చెప్తున్నారు. దానికి అందరూ వచ్చారు. పెళ్లి ఇక్కడ చేశారు, రిసెప్షన్ అక్కడ చేశారు. మీరేంటంటే ఉన్న పళంగా అబద్ధాలు చెప్పడం అనేది కరుణాకర్ రెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు కొత్తగా ఆయనకి భక్తి మార్గం, ఇక ముందు మాటలు రాస్తూ 1-2 మాటలు మీకు నేను చదవాలి. ఎందుకంటే ఇది ఎన్ని పేజీలండి? ఇది ఈ బుక్ ఎన్ని పేజీలండి? ఈ బుక్ 34 పేజీల్లో. ఎవడన్నా భగవద్గీతను 34 పేజీల్లో 2 పేజీలేమో ఈయన ముందు మాటకు పెట్టుకున్నాడు, ఇంకో 2 పేజీలేమో ధర్మారెడ్డి గారు ముందు మాటకు పోయింది.
ప్రింటర్ వేసిన దానికి ఓ 2 పేజీలు పోయింది. అంటే దగ్గర దగ్గర 6 నుంచి 8 పేజీలు వీళ్ళు రాసుకోవడానికే సరిపోయింది. తర్వాత వీళ్ళు చేపెట్టింది ఏంటంటే భగవద్గీతలో ఇదిగో శ్లోకాలు లేవు, ఏమీ లేవు, అర్థం చెప్పేసామంటారు. అంటే వీళ్ళకి కావాల్సిన అర్థం రాసుకొని శ్లోకాలతోటి ఏదైనా భగవద్గీత బుక్ రాయటం అంటే ఏంటంటే, బుక్ ప్రింట్ చేయటం అంటే ఏంటంటే, మనం సంస్కృతంలో ఉన్న శ్లోకాలని ప్రింట్ చేసి దాని కింద రాసుకుంటూ వస్తే సంస్కృతం చదువుకునే వాళ్ళకి సంస్కృతంలో చదువుకోవటానికి ఉంటుంది. సంస్కృతం రానివాడు తెలుగులో చదువుకుంటూ దాని గురించి ఆలోచన చేస్తాడు. వైసీపీ అధినేత జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేకే ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదంపై కుట్రపూరిత ఆరోపణలు చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, కెమికల్స్ కలిపారంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలు పచ్చి అబద్దాలని సజ్జల కొట్టిపారేశారు. వైసీపీ హయాంలోనే తిరుమలలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్ ను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. మార్కెట్లో హెరిటేజ్ నెయ్యి ధర కంటే ఇందాపూర్, అమూల్ నెయ్యి ధరలు తక్కువగా ఉన్నాయని, కేవలం కొన్ని సంస్థలకు లబ్ధి చేకూర్చడానికి నెయ్యి కాంట్రాక్టుల విషయంలో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. అందరం దానికి రియాక్ట్ కావాలంటే ఎట్లా రియాక్ట్ కావాలో తెలియనంతగా భయం వేసింది. భక్తులు అందరూ భయపడ్డారు. దాన్ని ఏమంటాం, కడుపులో దేవినట్టు అందరికీ ఉంటుంది. ఆ తర్వాత బహుశా ఇది ఎవరూ దాని గురించి ఛాలెంజ్ చేయకపోతే ఆ ముసుగులో స్మూత్గానే ఆయన వేసుకున్న సిట్టో కంప్లైంట్తో తను వేసుకున్న దాంతో పూర్తి చేసి 6 నెలల్లోనే ఈ నెయ్యి ధర 1000కో ఇప్పటికే పోయేదేమో తెలియదు. కానీ షాక్ తిన్న మా పార్టీ నాయకులు, అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు తన నిజాయితీ ప్రూవ్ చేసుకోవడానికి ప్లస్ ఆవేదనతో, బాధతో, ఎందుకంటే ఆయన పరమభక్తుడు కాబట్టి సుప్రీంకోర్టుకు వెళ్ళడం, ఆ తర్వాత సుప్రీంకోర్టు తన పరిధిలోకి తీసుకొని సిబిఐ దీనికి వేసి సిట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అధికారులను వాళ్ళను పెట్టేసి ఒక సిట్ ఫామ్ చేయడము, ఇది జరిగిన తర్వాత ఆ తర్వాత జరుగుతూ వచ్చిన క్రమంలో ఈ మధ్య కూడా మళ్ళీ దానికంటే ఇంకా అన్యాయమైన ఆరోపణ, అదొక చండాలమైంది అనుకుంటే ఇది అసలు ఎట్లా అవుతుంది, ఇది అసాధ్యం కదా అనుకునే రకంగా బాత్రూమ్ కెమికల్స్ కూడా కలిపారని చెప్పేసి ఈ మధ్య కూడా మళ్ళీ అన్నాడు. ఇంకోసారి డబుల్ షాక్ ఇచ్చాడు. బాధేస్తుంది. అలాంటి గీ తీసుకొచ్చారు, మామూలు కెమికల్స్ తో తయారు చేశారు. పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి దాన్ని మళ్లీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. శ్రీశైలంలో కూడా శ్రీశైలం కూడా చెప్పాడు ఆయన. దానికి కూడా ఇప్పుడు దేశం అంతా కూడా వాళ్ళు రాస్తున్నారు ఈ సప్లై ఉంది అంటే. నేను దీన్ని ఎందుకు చూపించానంటే, ఇది అందరికీ తలకాయలో రికార్డ్ అయినా మళ్ళీ ఎందుకు చూపిస్తున్నానంటే, ఇది మామూలు మనుషుల నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయనివి. ఒక ముఖ్యమంత్రి, 4వ ముఖ్యమంత్రి, సీనియర్ మోస్ట్ లీడర్, నిజంగా కూడా సీనియర్ మోస్ట్ లీడర్ ఇప్పుడున్న వాళ్ళలో చంద్రబాబు నాయుడు గారు, ఆయన అనాలోచితంగా అనేది కాదు, లేదా ఒక క్యాల్కులేషన్ లేకుండానో ఆవేశంగా కూడా కాదు, ఏదో ఎవరైనా మాట్లాడుకుంటే వచ్చింది. కాన్షియస్గా, కోల్డ్ బ్లడెడ్గా, డెలిబరేట్గా ముందు ఫస్ట్ ఆ కామెంట్ September 18, 2024 చేశాడు. అక్కడ చేసిన దగ్గర నుంచి నేను టైం లైన్ చూసుకుంటూ వచ్చాను. నేను చూస్తే మీరు గమనిస్తే September 18 ఈయన అంటాడు, October 30th బోర్డు ఫామ్ అయింది, November 6th ఇప్పుడు కళంకితమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న బిఆర్ నాయుడు ఆయన చైర్మన్ అయ్యాడు. ఈ మధ్య ఈయన అన్న దగ్గర నుంచి రేట్లు ఎట్లా పెరుగుతూ పోయాయో ఒక్కసారి మీరు గమనిస్తే, ముందు రేట్లు ఒకసారి చూద్దాం. రైట్ ఫ్రమ్ 2014 ఇప్పుడు సిట్టు, ఈ వీళ్ళు వేసిన సిట్టు వీళ్లకు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఇచ్చింది, లేదా ఇచ్చినారో ఇవ్వరో తెలియదు, కానీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అంతా 1924 అనేదాన్ని కూడా తీసుకొచ్చారు. కానీ 1924 ప్రభుత్వాలలో పొలిటికల్ పార్టీ మారిండొచ్చు. అలాగే టీటీడీకి సంబంధించినంత వరకు ఓ స్వయం ప్రతిపత్తి కలిగిన ట్రస్ట్ బోర్డు దీంతో నడుస్తున్న
బోర్డుతో నడుస్తున్న ధార్మిక సంస్థగా అంతకుముందు తరువాత ఉన్న సిస్టమ్స్ కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో 14 నుంచి, ఎందుకంటే అప్పుడు టీడీపీ కూడా ఉంది కాబట్టి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.